హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్సీఆర్ కనెక్షన్ అండ్ ఆర్సీఆర్కి వచ్చిన ప్రాబ్లం దాని సొల్యూషన్ అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక ట్రాన్స్ఫార్మర్ నుంచి 110 AC తీసుకొని రెక్టిఫైర్కి చేసి డైరెక్ట్ దాన్ని డీసీ కన్వర్ట్ చేసి ఆపరేట్ చేస్తున్నాం. చెయ్యి వదిలేయి, మళ్ళీ చెయ్యి, చెయ్యి మళ్ళీ చెయ్యి. చూసారు కదా, ఇప్పుడు ఆపరేట్ చేస్తుంటే మనకు అనేది ఇది సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ సౌండ్ రావడానికి గల రీజన్, దీని సొల్యూషన్ అనేది చూద్దాం. కనెక్షన్ ప్లస్కి ప్లస్ ఇచ్చేవాలి, మైనస్కి మైనస్ ఇవ్వాలి, ఎర్తింగ్ ఇవ్వాలి. ఇక్కడ మనకి హోల్డింగ్ పిస్టన్ ఉంది కదా, ఈ స్క్రూ అనేది దాంట్లో మిస్ అయింది. ఆ స్క్రూ లేకపోవడం వల్ల హోల్డింగ్ పిస్టన్ అనేది ఆర్సీఆర్ క్లోజ్ అయ్యేటప్పుడు సరిగా క్లోజ్ అంటే దాన్ని హోల్డ్ చేయలేకపోతుంది. అందుకే ఫోర్స్ తోటి వచ్చి మనకి ఆర్సీఆర్ అనేది ఆ కాయిల్కి అనేది తగులుతుంది. ఆన్ ఆఫ్ చేయి. ఎప్పుడైతే మనం స్క్రూ పెట్టేసామో అప్పుడు అనేది ఆపరేషన్ అనేది స్మూత్గా ఉంది. ఆ స్క్రూ అనేది టైట్ లూజ్ చేయడం ద్వారా మనం ఆర్సీఆర్ ఆపరేటింగ్ స్పీడ్ అయితే మనం కంట్రోల్ చేయొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా మనం ఆర్సీఆర్ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఆర్సీఆర్ అని డీటెయిల్ చూపిస్తాను. దాని నేమ్ ప్లేట్ అంటే దానికి ఎంత సప్లై ఇవ్వాలి, ఎంత షోక్ ఆపరేట్ అవుతుంది, ఎన్ని కేజీస్ ప్రెషర్ వరకు ఇది బేర్ చేస్తుంది, ఇలా ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ నేమ్ ప్లేట్లో కింద ఆర్ఎం మార్క్ ఉంది కదా, ఖచ్చితంగా ఆర్సీఆర్ అనేది అదే డైరెక్షన్లో ఇన్స్టాల్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.